ఆయన వెళ్ళి పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు చేసుకుంటాడు. భీష్ముడికి, ద్రోణుడికి, శల్యుడికి అందరికి కృపాచార్యుడికి అందరికీ కూడా దండాలు పెట్టుకుంటాడు. వాళ్ళ యొక్క అనుగ్రహం పొందుతాడు. ఇండైరెక్ట్గా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాడు. ఇది ఒక నాయకత్వ లక్షణం. శత్రువుల దగ్గర నుంచి కూడా మనల్ని పొందినవాడు ధర్మరాజు. అప్పుడు వెళుతున్నప్పుడు ఎవరైనా సరే మేము చేసే యుద్ధం ధర్మబద్ధమైన యుద్ధం అని తెలుసు అని అనుకుంటే కనుక మీ సైన్యం నుంచి మాకు రావచ్చు, మీరు ఎవరైనా మా పక్షానికి వచ్చేయచ్చు అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఒక వైశ్యకన్య ద్వారా పుట్టిన యుయుత్సుడు అన్న అతను వీళ్ళ పక్షానికి వస్తాడు. అంటే ఒక రాజు అన్నవాడు ఎవరినైనా కలుపుకొని పోవాలనే తత్వం కలవాడు కాబట్టి ధర్మరాజు ఇక్కడ నాయకుడు అయ్యాడు. ఇంకా ముందుకెళ్తే ధృష్టద్యుమ్నుడిని సైన్యాధ్యక్షుడిని చేస్తాడు తన పక్షానికి. ఆయన యుద్ధం అంత కఠినంగా చేయకపోవడంతో ఆయన రెచ్చగొట్టడానికి ముందుకెళ్తాడు. రణరంగం అంతా కలిగి తిరుగుతాడు. తిరిగి ఏమిటిది, నువ్వు ఎందుకు పుట్టావు, ద్రోణుడు చంపడానికే పుట్టావు, అగ్నిపుత్రుడు నువ్వు, ఎందుకు యుద్ధం గట్టిగా చేయట్లే అంటాడు. ఆయన రెచ్చగొడతాడు. అలాగే రణరంగం తిరుగుతూ ఉంటాడు. ప్రతి వాళ్ళ సమాలోచన జరుపుతూ ఉంటాడు. చివరికి అర్జునుడు కూడా శిబిరానికి వచ్చేస్తే ఏమిటి ఎందుకు వెనక్కి వచ్చేసావు, కర్ణుడిని చంపేవా లేదా, నువ్వు ఎందుకు పుట్టావు, నీకు ఇచ్చిన అస్త్రాలను ఏం చేసుకుంటావు, నువ్వు నేను నమ్ముకుని నేను యుద్ధాన్ని దిగాను కదా అని రెచ్చగొడతాడు. అంటే ఏదో రకంగా అల్టిమేట్గా విజయం సాధించాలి. ముందు సాధించాలంటే రాజు అన్నవాడు ముందు ఉండి వెనకాల నడిపించాలి. అలాగే ధర్మరాజు ఈ విషయంలో కూడా గొప్ప నాయకుడిని చెప్పి ప్రూవ్ చేసుకుంటాడు. అప్పుడు అర్జునుడు విపరీతంగా యుద్ధం చేస్తాడు. మళ్ళీ అవతల పక్క కౌరవ సైన్యం నశిస్తుంది, కర్ణుడిని చంపుతాడు, జరుగుతాయి. అలాగే చివరిలో దుర్యోధనుడు పారిపోతాడు, మడుగులో దాక్కుంటాడు. వెళ్తాడు, ఏమిటి పిరికి బందలాగా ఎలా దాక్కున్నావు, ఇంతకాలం యుద్ధం గోల పెట్టావు, అందరినీ రప్పించావు, గొప్ప వినాశనానికి దారి తీసావు, ఎంతోమంది పోయారు, ఈ క్షణంలో నువ్వు పారిపోవడం ఏంటి, రాజు వేయండి, ఇది కూడా యుద్ధం చెయ్యి, రాజు అన్నవాడు దాక్కోకూడదు, పారిపోకూడదు కదా, బయటికి రా అంటే రెచ్చగొడతాడు. ఆయన రాడు. రాకపోతే అల్టిమేట్గా ఏమంటాడంటే మా 5గురిలో ఎవరితోనే యుద్ధం చేసి గెలు, మొత్తం రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు వస్తాడు, ఏంటి బావా ఏం చేస్తున్నావు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి, ఇలా అయితే అలాగా, ఇంతకాలం నువ్వు కష్టపడినది ఏమవుతుంది, తపస్సుకి వెళ్తే అడవులకి పోయి తపస్సు చేసుకుంటారా మీరు అందరూ కలిసి, 13 సంవత్సరాల పడి వేచి ఉన్నారు కదా, ఇప్పుడు యుద్ధం విజయం దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడతావేటి, 5గురిలో ఆయన జయించేవాడు భీముడు తప్ప ఇంకెవరూ లేరు కదా, అతన్ని నువ్వు కాదనకుండా నువ్వు వేరే వాళ్ళతో యుద్ధం చేసినా కూడా యుద్ధం చేస్తే రాజ్యం ఇచ్చేస్తా అని చెప్పడం ఏంటి, చాలా అనాలోచిత సలహా ఇది అని చెప్తాడు. కానీ ధర్మరాజు యొక్క స్ట్రాటజీ వేరు. ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి వీళ్ళతో కలిసి పెరిగాడు కదా, దుర్యోధనుడు కూడా కలిసి పెరిగాడు. వాళ్ళందరూ కూడా దుర్యోధనుడికి బాగా ఆత్మాభిమానం ఎక్కువ. ఆయన సమబుద్ధితో యుద్ధం చేస్తాడు తప్ప వేరే వాళ్ళతో చేయడానికి తెలుసు. ఒకటనే ఒక ట్రంప్ కార్డు ప్లే చేశాడు, ఎవరైనా యుద్ధం చేస్తానంటే బయటకు వస్తాడు కదా అని చెప్పి. ఖచ్చితంగా ఆ మాటకి ఆయనకి బాగా పనిచేసింది. బయటకు వచ్చాడు, భీముడి చేతిలో యుద్ధం చేసి మరణించాడు. సో ధర్మరాజు ఎంత ధర్మబద్ధుడో, ఎంత ధర్మంగా ఉంటాడో, అలాగే ఎంత నీతిగా ఉంటాడో, అలాగే అవసరం వస్తే తాను మెత్తని పూలి అని చెప్పేసి ఈ విషయంలో అన్ని విషయాలను ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఎంత యుద్ధం చేస్తున్నప్పుడు కూడా భీష్ముడు యుద్ధం చేసి పూర్తిగా చేయగలిగితే మొత్తం పాండవసేన అంతా నశిస్తుందని తెలుసు. అందుకని తాత నువ్వు మాకు ఇచ్చిన వరం ఏమిటి, తప్పకుండా మీకు అందరికీ కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చావు కదా, నా కోరిక ఏంటంటే నువ్వు ఎలా అపజయం పాలవుతావు అని అడుగుతాడు. నువ్వు నీ మీద ఎలా విజయం సాధించాలని చెప్పి ఇండైరెక్ట్గా అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, సెకండ్ అందరూ అడ్డు పెట్టుకోమని చెప్తాడు, ఇవన్నీ చేస్తాడు. అంటే అర్థం ఏమిటంటే రాజు విజయం, ధర్మం, తర్వాత రాజనీతి, ధర్మనీతి, ధర్మజ్ఞానం అన్నీ కూడా ధర్మరాజులో అన్నీ కూడా లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు మహానాయకుడిని చెప్పచ్చు. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.